మన నమ్మకాల ప్రకారంగా పెద్ద పెద్ద గాజులతోటి పెద్ద పెద్ద అంతస్తుల్లాగా ఉండి పుట్టలు ఉంటాయి. అలాంటి వాటిల్లోని మామూలు నాగుపాములు ఉండవు. అనుకుంటారు ఉంటాయని, అంత పెద్ద పుట్ట ఉంది అందులో పాములు ఉంటాయని. ఉండవండి. అందులోని నాగసర్పాలు అంటే దేవజాతి నాగసర్పాలు పౌర్ణమికి వస్తాయి. అందులోకి పౌర్ణమికి వస్తాయి. పౌర్ణమి నాటికి నాగులు వస్తాయి, క్రీడించడానికి వస్తాయి. అలాంటప్పుడు వాటిని ఆనవాయితీగా అలవాటుగా వచ్చి పెట్టుకుని ఉంటాయి అనమాట. పుట్టి రోజుల్లో అందులో ఏముండవు. అందుకనే మామూలుగా పొలాల్లో ఏదైనా పెద్ద పెద్ద పుట్టలు గట్రా ఉన్నప్పుడు, మనం ఏదైనా వెంచర్లు వేయడానికి సైట్లు తీసుకున్నప్పుడు అందులో పుట్టలు ఉన్నప్పుడు వాటిని కొట్టి వేసినప్పుడు అందులో పాము ఉండదు, పుట్ట కొట్టేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుంది, నాగదోషం చుట్టుకుంటుంది. పామే లేనప్పుడు నాగదోషం ఎక్కడ చుట్టుకుంటుంది అని ఆలోచిస్తే ఆ పుట్టల్ని ఆవాసంగా చేసుకుని, అంటే గెస్ట్ హౌస్ భూలోకంలో పౌర్ణమి రాత్రుల్లో క్రీడించడానికి దేవలోక నాగసర్పాలు వస్తాయి. అవి వచ్చి క్రీడించడానికి ఏర్పాటు చేసుకున్న చోట్లని మనం పాడు చేసాం కాబట్టి మనకి నాగదోషం చుడుతుంది. అంతకు మించి అందులో ఉన్న పాము ఏమీ మన శపించదు.